హలో! మీరు తెల్లవారుజామున 3-5 గంటల మధ్య నిద్ర లేచినట్టయితే, అటువంటి పరిస్థితిలో మీకు ఎలాంటి సంకేతాలు లభిస్తాయో ఈ వీడియోలో తెలుసుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు తప్పక ఏం చేయాలో కూడా మీకు మేము చెప్తాము. మీరు ఆ పని చేయకపోతే మీరు మీకే హాని కలిగించుకున్న వాళ్ళవుతారు. దాంతో పాటు దేవుడు మీ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడని, మరియు త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని మీరు తెలుసుకునేటటువంటి సంకేతాలను మేము మీకు తెలియజేస్తాము. కాబట్టి పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. దయచేసి హరహర మహాదేవ్, రాధే రాధే అనే నిజమైన విశ్వాసంతో కామెంట్స్లో వ్రాయండి. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి యొక్క అదృష్టం ప్రకాశించే ముందు దేవుడు ఖచ్చితంగా ఈ 3 సంకేతాలను ఇస్తాడు. అది సాధ్యమే. మీరు ఈ సంకేతాల్లో ఒకదాన్ని కూడా స్వీకరించి ఉండవచ్చు. కాబట్టి చూద్దాం. ఒక పాత సామెత ఉంది. దేవుడు దయతో ఉన్నప్పుడల్లా అతను సంపదను సమృద్ధిగా ఇస్తాడు. ప్రతి వ్యక్తి కృషి, భగవంతుని ఆదరణ కలిస్తే ఆ వ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అయితే ఒక వ్యక్తి విజయం సాధించడానికి ముందు దేవుడు కూడా ఈ సంకేతాలను ఇస్తాడు అని మీకు తెలుసా? ఇది మనం చెప్పడం లేదని పురాణాల్లో కూడా చెప్పబడింది. కాబట్టి మిత్రులారా, మనం వెళ్ళి గురూజీ మాట విందాము. అతనే అంటాడు, దీనికి సంబంధించి మంచి రోజులు ఉన్న ఏ వ్యక్తికైనా దేవుడు ఖచ్చితంగా ఈ సంకేతాన్ని ఇస్తాడు. మీకు కూడా తెలుసు. నీవు పొందావా? మమ్మల్ని తెలుసుకోనివ్వు. అయితే ముందుగా మీ స్నేహితులకు ఒక విన్నపం. వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మరియు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, నెంబర్ 1. ఒక వ్యక్తి రాత్రి 3 గంటల తర్వాత అకస్మాత్తుగా పదే పదే నిద్రపోతే దానిని మైనర్గా తీసుకోండి అనే విషయాన్ని అర్థం చేసుకోకపోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది అని నమ్ముతారు. రాత్రి 3 గంటలకు దేవతలు మరియు దేవతల శక్తులు మేల్కొంటాయి. వారు మీకు చాలా చెప్పాలని అనుకుంటారు. అటువంటి పరిస్థితిలో మీరు 3 గంటల తర్వాత పదే పదే నిద్ర లేవడం విజయానికి సంకేతం. రాత్రి 3 గంటల తర్వాత దేవతలు మరియు దేవతల నుండి కోరిన వరం ఎప్పుడూ వృధా కాదు. దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. కానీ ఫ్రెండ్స్, మీరు 3 నుండి 5 మధ్యలో మేల్కొన్నప్పుడల్లా మీ నుండి మీరే కోరుకునే ఈ పనిని మీరు తప్పక చేయాలి. ఇలా చేయకుంటే మీకు శుభ ఫలితాలు రావు. ఆ పని గురించి తర్వాత వీడియోలో చెప్తాను. అయితే అంతకుముందు అలాంటి సంకేతాలేంటో తెలుసుకుందాం. కాబట్టి అబ్బాయిలు 2వ సంఖ్యకు వెళ్దాం. ఒకవేళ నువ్వు మీ కలలో ఎత్తైన పర్వతాలు కనిపిస్తే అక్కడి నుండి మీకు మంచి జలపాతం కనిపిస్తుంది, మరియు మీరు ఈ నీటిని తీసుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరియు ఈ సంకేతం అంటే దేవుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు అని అర్థం. ఇక 3, గ్రంథాల ప్రకారం మీ కలలో దేవతలు మరియు దేవుళ్ళు కనిపిస్తే ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కలలో దేవతలు మరియు దేవుళ్ళు కనిపించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు. కలలో దేవతలు మరియు దేవుళ్ళు కనిపించడం పవిత్రమైన వ్యక్తిని సూచిస్తుంది. అలాంటి వ్యక్తి ఏ సమయంలోనైనా విజయం సాధిస్తాడు. కానీ మీరు అలాంటి కలలను ఎవరితోనూ పంచుకోకూడదు. ఇక 4, మీకు రాబోయే సంఘటనల గురించి ముందస్తు జ్ఞానం ఉంటే, మీకు ముందస్తు సూచన ఉంటే దైవిక శక్తి మీపై దయ చూపుతుందని మీరు అర్థం చేసుకోవాలి. 5, కుటుంబ ప్రేమ. మీ భార్య, కొడుకు, కూతురు మరియు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మీ ఆదేశాలను పాటిస్తున్నారు. వారందరూ నిన్ను ప్రేమిస్తారు మరియు మీరందరూ కూడా నిన్ను ప్రేమిస్తారు. కాబట్టి దైవిక శక్తి మీతో సంతోషంగా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. 6, మిత్రులారా, మీరు జీవితంలో ఆకస్మిక ప్రయోజనాలను పొందుతారు. మీరు మీ పనిలో ఏ విధమైన అడ్డంకిని ఎదుర్కోరు మరియు మీరు ప్రతిదీ చాలా సులభంగా పొందుతారు. కాబట్టి దైవిక శక్తులు మీకు సహాయం చేస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. ఇక 7, సువాసనతో కూడిన వాతావరణం అనుభూతి. కొన్నిసార్లు మీ చుట్టూ ఎవరైనా ఉన్నారని లేదా ఎటువంటి కారణం లేకుండా మీ చుట్టూ సువాసన వచ్చినట్టు మీకు అనిపిస్తే బంగాళాదుంప యొక్క శక్తులు మీ చుట్టూ ఉన్నాయని అర్థం చేసుకోండి మరియు మీకు సహాయం చేయాలనుకుంటున్నారు. ఈరోజు ఆహ్లాదకరమైన గాలి నిన్ను ఆరాధిస్తోంది. 8, మీరు ఉంటే అకస్మాత్తుగా ఆహ్లాదకరమైన గాలిని అనుభవిస్తే లేదా శరీరంలో ఇంతకు ముందెన్నడూ జరగనటువంటి ఆకస్మిక పరుగెత్తే ప్రభావాన్ని అనుభవిస్తే దేవుడు లేదా దేవత మీతో సంతోషంగా ఉన్నారని అర్థం చేసుకోండి. చల్లని గాలి చుట్టుముట్టినప్పటికీ కొన్నిసార్లు మీ చుట్టూ మేఘాలు లేదా చల్లని గాలి ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. నన్ను పడగొట్టినవాడు, అప్పుడు ఏ దైవిక శక్తులు నిన్ను పడగొట్టాయో అర్థం చేసుకోవాలి. ఎక్కువగా పూజించే వ్యక్తులతో ఇది తరచుగా జరుగుతుంది. సంఖ్య 10, మీరు ఊహించలేని కాంతి పుంజాన్ని అకస్మాత్తుగా మీరు చూస్తారు. ఇది అకస్మాత్తుగా మీ చెవులకు మధురమైన సంగీతమా? ఇది వినండి, మీరు ఆశ్చర్యపోతారు.
ఇక్కడ సంగీతం లేదు. ఇప్పటికీ అది మీ చెవుల్లో ఈలలు వేస్తున్నట్టు అనిపిస్తే దైవిక శక్తులు మీ చుట్టూ ఉన్నాయని మరియు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాయని మీరు అర్థం చేసుకోవాలి. వారి అధిష్టాన దేవత యొక్క మంత్రాన్ని నిరంతరం జపించే వ్యక్తులతో ఇది తరచుగా జరుగుతుంది. ఇక 11 ఒకరి స్వరం వినడం. మీరు రాత్రి గాఢంగా నిద్రపోతున్నారు. ఎవరైనా మిమ్మల్ని పిలిచినట్టు లేదా మిమ్మల్ని లేపడానికి ప్రయత్నించినట్టు మీకు అనిపిస్తుంది. అలాగే మీరు అకస్మాత్తుగా మేల్కొంటారు. కానీ ఇక్కడ ఎవరో ఉన్నారని మీరు గ్రహించారు. స్వరం తప్ప మరెవరూ లేరు. ఖచ్చితంగా ఉంది. ఇది మీకు చాలాసార్లు జరిగితే మీరు ఏదో అతీంద్రియ శక్తిచే ఆశీర్వదించబడ్డారని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో మీరు హనుమంతుడిని ధ్యానం చేసి కృతజ్ఞతలు చెప్పాలి. నెంబర్ 12 మీకు కలలో పచ్చని తోట కనిపిస్తే లేదా పొలాన్ని చూపిస్తే, అంటే చుట్టూ పచ్చదనం కనిపిస్తే మీకు త్వరలో డబ్బు రాబోతున్నదని అర్థం. అదేవిధంగా మీరు మీ కలలో శంఖం మరియు ఆలయం కనిపిస్తే మీరు గంటల శబ్దం వింటుంటే మీకు డబ్బు ఏదో ఒక మార్గంలో వస్తుందని అర్థం. కలలో 13వ నెంబర్లో గుడ్లగూబను చూడడం కూడా సంపదను సాధించడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. మీకు కలలో ఎర్రటి చీర కట్టుకున్న స్త్రీ కనిపిస్తే లక్ష్మీదేవి కనిపించిందని అర్థం. ఇది మీ ఆర్థిక పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని సంకేతం. ఎందుకంటే లక్ష్మి తానే మీ కలలోకి వచ్చింది. ఇప్పుడు అతి త్వరలో మీ ఇంట్లో కూడా ప్రవేశిస్తుంది. కలలో అమ్మాయిని చూడడం కూడా డబ్బు రాకకు సంకేతంగా పరిగణించబడుతుంది. మీరు మీ కలలో తెల్లటి లేదా బంగారు సాయంత్రం కనిపిస్తే త్వరలో సంపదను పొందుతారని అర్థం. ఇక 14 మీరు కలలో గుర్రపు స్వారీని చూడడం, అంటే మీరు కొన్ని కొత్త పనిని పొందవచ్చు. దాని నుండి మీరు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఈ కలను చూస్తే మీరు అభివృద్ధి చెందుతారని అర్థం. మీ కలలో చీకటి మేఘాలు కనిపిస్తే, అలాగే వర్షం చూస్తే మీరు ఏదో పెట్టుబడి పెడుతున్నారని అర్థం. మీరు అక్కడ ప్రయోజనం పొందబోతున్నారు. కలలో తమలపాకులను తినడం ఆనందం మరియు శ్రేయస్సుకు సంకేతం. మిత్రులారా, నెంబర్ 15 మీ కలలో ఒక చిన్న పిల్లవాడు ఆనందంతో నడుస్తున్నట్టు కనిపిస్తే త్వరలో మీరు ఎక్కడి నుండైనా డబ్బు వస్తుందని అర్థం. కలలో తెల్ల కమలం, ఎర్ర కమలం, మల్లెపూలు, చంద్రకాంతి, గుల్మొహర్ పువ్వులు కనిపిస్తే భవిష్యత్తులో అపారమైన సంపదకు సంకేతం. నెంబర్ 16 వేణువు రాత్రి ఒక్క క్షణం హఠాత్తుగా గంట శబ్దం కూడా శుభసూచకమే. అలాంటి శబ్దం వింటే దేవతలు మీ ఇంటికి వస్తున్నారని నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో హరినామం చదువుతూ నిద్రపోండి. ఒకరోజు మీరు అలాంటి స్వరాన్ని విన్నట్టయితే లేదా అలాంటి అనుభూతిని కలిగి ఉంటే ఆ ప్రశ్నను వెంబడించవద్దని గుర్తుంచుకోండి. ఈ శబ్దాలు మీ కుటుంబానికి లేదా పెద్దలకు మాత్రమే చెప్పండి. బయట వ్యక్తికి చెప్పడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది మరియు మీరు దాని నుండి ప్రయోజనాలను పొందలేరు. సంఖ్య 17 మీరు రాత్రి 12 నుండి 3 గంటల మధ్య పాదాల శబ్దం వింటే అది చాలా శుభసూచకం. అటువంటి పరిస్థితిలో మీరు భయపడకూడదు. నెగటివ్ పవర్స్తో ముడిపెట్టి చాలామంది భయపడి ఇంట్లో లైట్లు వేయాల్సిన అవసరం లేకపోయినా వెలిగిస్తారు. మీరు అలాంటి శబ్దాన్ని విన్నట్టయితే అది ప్రతికూల శక్తుల సంకేతం కాదు. ఈ సమయంలో పాదాలు కదులుతున్న శబ్దం మీకు వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి చేరుకుంటోందని అర్థం. అటువంటి పరిస్థితిలో ఆ సమయంలో భయపడకుండా మీరు సంతోషంగా ఉంటారు మరియు మీ మనస్సులో లక్ష్మీదేవిని ధ్యానించుకుని నిద్రపోండి. అప్పుడు భగవంతుడు మీతో చాలా సంతోషంగా ఉన్నాడని మీరు తెలుసుకోవచ్చు. మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారు. ఒకవేళ మీరు చేయవలసిన పని ఏంటో మాకు తెలియచేయండి. మీ రోజు 3 గంటల నుండి 5 గంటల మధ్య తెరుచుకుంటుంది. ఈ పనిని చేయడం మిస్ అవ్వకండి, లేకుంటే మీ సమయం శుభం కాకుండా వృధా అవుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు అదే సమయంలో లేవాలి. మీరు మళ్ళీ నిద్రపోకూడదు. ఈ తప్పు అస్సలు చేయకండి. మీరు నిద్ర లేచి స్నానం చేసి మీ దినచర్య నుండి విరమించుకుని భగవంతుణ్ణి ధ్యానించాలి. మీరు పూజ చేయాలి. ఎందుకంటే అటువంటి పరిస్థితిలో దేవుడు మీకు అండగా ఉంటాడు. భగవంతుడు మీతో మాట్లాడాలని అనుకుంటే మీ కోరికను భగవంతునితో చెప్పండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కానీ మెలకువ లేకపోతే కనీసం భగవంతుని నామాన్ని జపించి మంత్రాలు జపించి నిద్రపోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దయచేసి వ్యాఖ్యలతో మాకు తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి సంబంధించి మీకేవైనా సందేహాలుంటే దయచేసి వ్యాఖ్య పెట్టెలో వ్రాయండి. మరియు మీకేవైనా ప్రశ్నలు లేకుంటే అవును అని వ్రాయండి. ఎందుకంటే అవును అని వ్రాయడం వీడియో చేయడానికి ప్రేరణనిస్తుంది.